వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీ విత్ కవిత. సో ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేసేయండి. చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాను. అండ్ టుడేస్ వీడియో ఏంటంటే మనము శారీ పెట్టికోట్ ఎలా రీసైజ్ చేసుకోవాలి అనేది చిన్న చిన్న టిప్స్ చెప్పేస్తున్నాను. అండ్ మధ్యలో కుట్టు కూడా ఊసిపోతాయి కదా, అలా కుట్టు కూడా ఊసిపోకుండా ఏం చేయాలి అనేది ఒక 2-3 టిప్స్ చెప్పేస్తున్నాను అనమాట. నాకు చాలామంది ఏం చేస్తారంటే కింద కుట్టు వేసి చేసేవి చాలా పొడుగ్గా ఉంది అని నాకు కస్టమర్స్ తెచ్చిస్తూ ఉంటారు. సో అలా కాకుండా అలా కుడితే ఏంటంటే కింద బరువు అయిపోతుంది. శారీ పెట్టికోట్ అనేది లంగా ఉంది కదా, ఇది ఉంది కదా, కింద ఇలా ఫోల్డ్ చేసి కుట్టేయమంటారు లోపలికి. సో అలా కాకుండా నేను ఒక 2-3 టిప్స్ చెప్పేస్తున్నాను. సో చూసేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి, ఓకేనా? సో ఇప్పుడు మనము ఇంకా స్టార్ట్ చేసేద్దాము. అండ్ ఏంటంటే ఇది మనకి లంగా పైన కుచ్చు ఇలా వస్తుంది కదా, నాడ ఉంటుంది కదా. సో అదేంటంటే మొత్తం ఇంకా మనము సపరేట్ చేసేసుకుందాం అనమాట. ఇలా కింద కుట్టు వేసుకోకుండా పైన అనేది కొంచెం మనం ఒకటి బ్లేడ్ అన్నా ఏదన్నా పిన్నిస్ అన్నా తీసేసుకొని అక్కడ కొంచెం థ్రెడ్ తీసేస్తే, మెల్లిగా తీసేస్తే అది మొత్తం సపరేట్ వచ్చేస్తుంది. సో నేను ఇలా కొంచెం ఇలా జస్ట్ ఒక థ్రెడ్ ఇలా కట్ చేస్తున్నాను. ఇలా థ్రెడ్ కట్ చేశాక కొంచెం ఇలా మెల్లిమెల్లిగా లాగుతూ ఉంటే మొత్తం వచ్చేస్తుంది అనమాట. అంటే రెడీమేడ్ పెట్టికోట్సే కదా, సో వాళ్ళు చాలా పల్చగా కుట్టేస్తారు. అదే కుట్టినవి అయితే చాలా గట్టిగా ఉంటుంది. చూడండి, ఇలా లాగుతుంటే వచ్చేస్తూ ఉంటుంది. సో నేను ఇప్పుడు దాన్ని మొత్తం సపరేట్ చేసేసుకుంటాను. సో సపరేట్ అయిపోయింది. సపరేట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామని అంటే మనకి ఎంతైతే సైజ్ కావాలో అంత మనము మెజర్మెంట్ చేసుకొని కట్ చేసుకుందాము. నేను ఒక 1.5 ఇంచ్ నేను కట్ చేస్తున్నాను అనమాట. మార్కింగ్ చేసేసుకున్నాను నేను. మరీ ఎక్కువ కట్ చేసుకోకండి, మీరు కరెక్ట్గా చూసుకొని దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువనే కట్ చేసుకోండి. ఎందుకంటే మనము ఉతికిన తర్వాత అది షింక్ అవుతుంది. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పార్ట్ అనేది మనం ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. అది యూస్ఫుల్ అవుతుంది, పడేయకండి వెంటనే. సో ఇక్కడ మనకి కటింగ్ ఉంటుంది కదా, మనం ఇప్పుడు ఎక్కించుకోవడానికి కొంచెం కటింగ్లోకి వెళ్ళిపోతుంది కదా, సో ఎక్కడానికి కష్టం అవుతుంది కాబట్టి అక్కడ కొంచెం కట్ చేసుకుందాము. కొంచెం థ్రెడ్ తీసేసుకుంటే కిందికి అయిపోతుంది. సో ఇప్పుడు కొంచెం నడుము పార్ట్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి ఇందాక మనం ఏదైతే కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదా, దాన్ని మనం కొంచెం తీసుకోవాలి. జస్ట్ నేను అది అక్కడికైతే కొంచెం ఉంది కదా మార్కింగ్, సో నేను అక్కడికి అది తీసేసుకుంటున్నాను అనమాట. ఇలా లాగితే వచ్చేసింది. సో ఇప్పుడు నేను దాన్ని అక్కడికి అటాచ్ చేసుకుంటాను. సో అయిపోయింది, అటాచ్మెంట్ చేసేసుకున్నాను. నేను నాడ తీసేసేయండి, దాంట్లో ఉన్న నాడ తీసేసి పక్కన పెట్టేసి ఇప్పుడు మనము మొత్తం మళ్ళీ ఇందాక యాస్టిస్ ఎలా అయితే ఉండేదో మనము ఇప్పక ముందు సో ఇలా కలుపుకుంటూ కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకోవాలన్నమాట. ఒక కుట్టు వేసేసుకోవాలి పైనుంచి. ఇలా వేసుకొని ఉంటే చాలా రోజులు ఉంటుంది. కింద ఫోల్డింగ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం అది షేప్ మారడం, కింద బరువుగా ఉండడం అలా ఉంటుంది. మామూలు శారీస్కి అయితే ఏం కాదు, కానీ మనం ఇంకా డిజైనర్ శారీస్ వేసుకొని ఇలా మనం అన్కంఫర్టబుల్ పెట్టికోట్స్ వేసుకుంటే మనకి ఇంకా కొంచెం లోపల అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది అనమాట. కొంచెం బరువు ఉండేసరికి ఇంకెక్కువ మనకి లోపల అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాము. సో ఇలా అయితే బాగుంటుంది. సో ఇలా మొత్తం ఒక కుట్టు వేసేసుకుందాం. ఇంకా మనము ఇలా వేసేసుకున్న తర్వాత మనము నాడెక్కించుకుందాము.
సో ఇలా నేను మొత్తం కుట్టు వేసేసుకున్నాను కదా నా. సో నేను మీకు ఈజీగా కనబడడానికి నేను వేరే రెడ్ కలర్ థ్రెడ్తో కుట్టేసాను అనమాట. సో ఎలా ఉందో తెలియడానికి. సో మనం ఇంకా కుట్టేసుకున్న తర్వాత నాడెక్కించుకుందాము. నాడకు కరెక్ట్గా సరిపోతుంది, ఏం కాదు, ఏమీ చిన్నగా అవ్వడం కానీ ఏం అవ్వదు, సరిపోతుంది కరెక్ట్గా మనకి. ఒకవేళ మీకు చిన్నగా ఉన్నట్టు అనిపిస్తే ఇంకొక కొంచెం మనకి క్లాత్ ఉంది కదా, కట్ చేసిన క్లాత్ ఉంది కదా, మనం అటాచ్ చేసుకొని కుట్టుకోవచ్చు. మనం ఏం చేద్దామంటే పెట్టికోట్ మొత్తం ఉల్టా తీసేసుకొని, ఇక నేను ఇందాక థ్రెడ్ కొంచెం కట్ చేశాను కదా మనకి నడుము ఈజీగా ఎక్కడానికి అనేది. సో మనం అక్కడి నుంచి గట్టిగా ఉండడానికి ఇంకొక కుట్టు వేసేసుకుందాము. సో ఇలా పైనుంచి కింద వరకు ఒక కుట్టు వేసేసుకోండి. మంచిగా కుట్టు మధ్యలో థ్రెడ్స్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ట్రస్ట్ మీ అండి, ఇలా కుట్టుకుంటే ఏంటంటే మనకి పెట్టికోట్స్ చాలా 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 రోజులు ఉంటాయి. మధ్యలో మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా, థ్రెడ్ ఊసిపోకుండా, కుట్లు ఊసిపోకుండా చాలా బాగుంటాయి అన్నమాట పెట్టికోట్స్ అనేవి. సో ఇలా కుట్టుకోండి, ఏం కాదు, కొంచెం టైం వేస్ట్ అయినా పర్లేదు, ఇలా కుట్టి పెట్టుకోండి. అండ్ పెట్టికోట్స్ అనేవి కొంచెం 4 గేరాస్ 6 గేరాస్ అలా కట్ చేస్తారు కదా సైజెస్ బట్టి. సో దీనికి ఏంటంటే 4 గేరాస్ ఉందన్నమాట పెట్టికోట్. సో ఫస్ట్ గేరా ఇలా మళ్ళీ నేను పైనుంచి మొత్తం ఒక కుట్టు వేసేసుకుంటున్నాను. మధ్యలో మనకి కుట్లు ఊసిపోకుండా చాలా రోజులు ఉండేటట్టు ఇలా మనం కుట్లు వేసుకొని పెట్టుకుంటే ఏంటంటే కుట్లు ఊసిపోకుండా ఉంటుంది. సో ఓకే, ట్రస్ట్ మీ అండి, ఇది నిజంగా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇలా కుట్టి పెట్టుకుంటే. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి, అలాగే కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. బాయ్.